హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కూడా మొన్నటి ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి అభ్యర్థుల పెర్ఫార్మెన్స్కి సంబంధించిందే కానీ కట్ ఆఫ్ మార్క్స్ కాదు. ఎందుకంటే కట్ ఆఫ్ మార్క్స్ గురించి చెప్పాలి అంటే క్లియర్ కట్గా జోన్ వైజ్గా మల్టీ జోన్ వైజ్గా మనకు పోస్టుల వివరాలు తెలిస్తే తప్ప చెప్పలేం, టు బి ఫ్రాంక్. సో అలాగే మనకు ఉన్నటువంటి పోస్టుల్లో జనరల్ కేటగిరీతో పాటు రకరకాల సామాజిక వర్గాలకి రిజర్వేషన్లు ఉన్నాయనేది మరొక విషయం కదా. అందువల్ల నేను కట్ ఆఫ్ జోలికి వెళ్ళలేదు. సరే, నేను ఒక సర్వే చేసి సుమారుగా 13,000 మంది డేటాని పెట్టినప్పుడు నిన్న కొంతమంది అన్న మాట ఏంటంటే, అప్పటికి ఏపీపీఎస్సి కీ రాలేదు సార్, ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు పెట్టండి అన్నారు. ఆ మిత్రుల కోరిక మేరకు నేను ఈరోజు ఉదయం సర్వే పెట్టాను. విత్ ఇన్ 5 అవర్స్లో దాదాపు 5.5K, అంటే గంటకు 1000 మంది పార్టిసిపేట్ చేశారు. సాయంత్రానికి ఫుల్ కొంత ఇంకా పెరుగుతుంది. కానీ నేను 5.5K రాగానే ఎందుకు ఇమ్మీడియట్గా వీడియో చేద్దామని తలచానంటే, నాకు అంతకుముందు 13Kతో కీ రాకముందు ఉన్నటువంటి రిజల్ట్కి ఇప్పటికీ నాకు పెద్ద తేడా కనిపించలేదు. అందువల్ల మీకు షేర్ చేస్తున్నాను. ఆ రెండు కూడా జస్ట్ మీరు ఒకసారి చూసుకుంటే, దాని తర్వాత మనం ఏం చేద్దాం, ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మనం సెలక్షన్ జోలికి వెళ్తున్నామా వెళ్ళట్లేదా, వెళ్ళగలమా లేదా అన్న విషయాన్ని మీకు నేను వివరంగా చెప్పాలి, గైడ్ చేయాలి అనేది వీడియో ఉద్దేశం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా 2 స్క్రీన్లు పక్క పక్కన పెట్టాను. ఇది లాస్ట్ డే మనం ఇచ్చిన సర్వే. లాస్ట్ వీడియో చేసినప్పుడు ఇక్కడ 10K ఉండేది, ఇక్కడ 13K కనపడుతుంది కదా. ఇప్పుడు 13Kలో ఇలా వచ్చినాయి. సరే, ఇప్పుడు ఈరోజు 5 అవర్స్ ఎగో మార్నింగ్ పెట్టానండి. ఆ మార్నింగ్ పెట్టిన వీడియోలో సర్వేని చూసినట్లయితే 100 నుంచి 170, 43% మందికి 13Kలో ఉంది. 100 నుంచి 170 ఇప్పుడు 54%కి వచ్చింది 5.3K. ఇది 5.3K రెండో స్క్రీన్. అంటే ఒక మాదిరి చదివిన వాళ్ళల్లో వాళ్ళు మొదట్లో వేసుకున్న అంచనా కంటే ఇప్పుడు పెరిగి ఉంటాయని మనం భావించవచ్చు. అందుకే 54%కి ఈ 5.3లో రేపు 100K వస్తుందా 10K వస్తుందా తర్వాత విషయం. కానీ ఆ తర్వాత మీరు చూస్తే 171 to 180కి అక్కడ 15% ఉంది, ఇక్కడ 15% ఉంది. జస్ట్ సీ ఇట్. అంటే ఈ రెండు కూడా దాదాపుగా మ్యాచ్ అయ్యి 181 to 190కి 14% ఉంది, ఇక్కడ 10% ఉంది. చూడండి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 190 to 200కి 29% ఉంది, ఇప్పుడు ఇక్కడ 21% ఉంది. అంటే ఇవాళ కీస్ వచ్చిన తర్వాత 21%కి వచ్చారు. మిత్రులారు, ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, ఈ 180+ పైన ఉన్న వాళ్ళు తగ్గి వాళ్ళు కింద స్థాయిలకి వెళ్ళి ఉండొచ్చు, అంటే నెక్స్ట్ లెవెల్ డౌన్ లెవెల్స్కి వెళ్ళి ఉండొచ్చు. ఇక్కడ 100, 170 అని ఆ రోజు అనుకున్న వాళ్ళకి పెరిగాయి. కాబట్టి సైంటిఫిక్గా ఎన్లైటికల్గా ఆలోచిస్తే, ప్రోరేటాలో ఆలోచిస్తున్నా తెలుగులో అనులోమానుపాతంలో, ఈ రెండు కూడా దాదాపు సిమిలర్ లక్షణాలు ఉన్నాయి. 181 to 190 వాళ్ళు బాగా తగ్గారు, అంటే కాస్త ఒక లెవెల్ వరకు లాగి ఇంకా తర్వాత లాగలేక వెనకబడిన వాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే అంతకుముందు మనకు తక్కువ వచ్చాయనో ఎక్కువ వచ్చాయనో కానివ్వండి, ఈ 43, 54 అంటే 11% పెరిగింది 100 to 170 రేంజ్. కాబట్టి ఇక అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఇవి కూడా తప్పులేనండి, దొంగ సర్వేలు చేస్తున్నారు, దొంగ సర్వేలకి ఓట్లు వేస్తున్నారు, లేదా దొంగ ఓట్లు సర్వేకి వేస్తున్నారు అనే వాళ్ళకి నేను సమాధానం చెప్పను. కానీ వాళ్ళు అంత ఓపిక్గా వచ్చి ఈ సర్వేలు ఇలా డిఫాల్ట్గా చేద్దాం అనుకొని ఉంటారని నేను అనుకోను. కొంచెం మనుషులకి కొన్ని లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాల ప్రకారం అలా చేయరు. ఓకే, కాబట్టి ఇక్కడ 5.3Kలో 21% మంది 190+లో ఉన్నారు. మనం లాస్ట్ టైం ఇక్కడ
190 to 200+ అన్నాం. ఈసారి డైరెక్ట్గా 190 అన్నాం. అంటే ఇప్పుడు స్టూడెంట్స్ కొంతమంది కాదు, 100 మంది మనకి పంపుతున్న ఫీడ్బ్యాక్ని మనం చూస్తే ఈ 190 పైన ఉన్న వాళ్ళు జనరల్ కేటగిరీల్లో ఎక్కువ మంది సక్సెస్ అవుతారు. అలాగే బీసీ కేటగిరీలో కూడా కొంతమంది సక్సెస్ అవడానికి ఈ మార్కులు నిజాలని విశ్వసించి మనం మాట్లాడుతున్నాం. బీసీ కేటగిరీలో కూడా కొంతమంది ఎక్కువ మంది సక్సెస్ అవుతారు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ నుంచి కూడా మెరిటోరియస్ పిల్లలు ఇందులోకి వచ్చి ఉంటారు. ఇందులో డౌటే లేదు. అంటే మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, అంటే ఇక్కడ 10Kలో 20% మీరే ఉంటే అంటే 2000 మంది ఇక్కడే ఉంటే ఇందులో వాళ్ళే వస్తారా అని. దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకున్న లిటిల్ శాంపిల్, బట్ సీరియస్ శాంపిల్. కైండ్లీ నోట్ దట్ లిటిల్ శాంపిల్ అవుట్ ఆఫ్ 90,000లో లేదా 85,000లో లిటిల్ శాంపిల్. బట్ మనం వరి నూర్పిడి చేసినప్పుడు ఆరబోస్తున్నప్పుడు తుప్ప ఎక్కువ కొట్టుకుపోద్ది. ఏ ఎగ్జామ్లో నేను చెప్తూ ఉంటాను, మనం 5 లక్షల మంది రాసిన పోటీ ఒక 10-15 వేల మంది మధ్య ఉంటుందని నా ప్రతి వీడియోలో చెప్తాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. కాబట్టి అవన్నీ పోయినాయి అనుకుంటే డెఫినెట్గా ఫైటింగ్ అనేది సరే. మన దగ్గర అంటే ఈ సర్వేలో పాల్గొన్న వాళ్ళు ఒక 2,000, బయట పాల్గొన్న వాళ్ళు ఇంకో 2,000 ఉన్నారని అనుకోండి. మీరు ఆలోచించాల్సిన విధానం చెప్తున్నాను. లేదు ఇంకొక 2,000, 6,000 ఉన్నారు. నేను ఎప్పుడు చెప్పేది 5,000 మందే తీవ్రమైన పోటీ. ఈ 5,000 మంది అనుకుందాం 190 నుంచి 220 వరకు ఉన్నారని అనుకోండి. అనుకోవడానికి ఏం బాధలేదు కదా బాయ్ అని అనుకోమంటే, మీరు అనుకోమంటే సరిపోయిందా అని ఇర్రేషనల్ మాటలు మాట్లాడదు. నేను ఇలాగే అంచనా వేస్తాను. సో ఆ 5,000 మందిలో 190కి పైన 220 ఆ ప్రాంతాల్లో ఉన్నారని అనుకుందాం. లేదా 210 అనుకోండి, పోనీ 190 మీద అందరూ ఉన్నారనుకోండి. ఇదే కదా సెలక్షన్కి ఆధారం. కొంతమంది రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు ఈ దిగువ స్థాయి మార్కులకు రావడానికి అవకాశం ఉంటుంది డెఫినెట్లీ. ఓకే, సపోజ్ ఒక రిజర్వ్డ్ కేటగిరీలో అసలు ఆ జోన్లో లేదనుకోండి, ఇక్కడ టాప్ మోస్ట్ తెచ్చుకున్నా కానీ ఉపయోగం ఉంది. అతను జనరల్ కేటగిరీలో సెలెక్ట్ అయితే అవ్వాలి. అందువలన రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్స్, కేటగిరీసు, దాన్ని బట్టి కట్ ఆఫ్లు చెప్పడం అనేది నా దృష్టిలో అయితే అహేతుకమైంది. మొన్న ఒక పాపులర్ దినపత్రిక కట్ ఆఫ్లని పెట్టింది. ఏం చేసిందో తెలుసా అండి? 180-200 మధ్య జనరల్ కేటగిరీ, ఇదిగో మనం పెట్టినట్టుగానే 170-180 మధ్య బీసీఏ, 175 అట్లా పెట్టుకుంటూ వాళ్ళు ఒక 5 మార్కులు వేసుకొచ్చారు. చాలా శోచనీయంగా భావించారు. అలా కాకుండా కొంతమంది యూట్యూబర్స్ చేస్తున్నారు. మరి వాళ్ళకి డేటా ఏంటో నాకు తెలియదు, కానీ వాళ్ళ దృష్టికి నేను మాట్లాడట్లేదు. మొన్న ఒక పాపులర్ ఈ పేపర్, ఓల్డెస్ట్ పేపర్, వాళ్ళు కట్ ఆఫ్లు పెట్టిన రోజు నవ్వుకోలేక చచ్చిపోయారు. ఓకే, ఎనీవే ఫ్రెండ్స్, ఇప్పటికీ నేను చెప్పేది కట్ ఆఫ్లని నేను చెప్పటం లేదు, పెర్ఫార్మెన్స్ అంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కట్ ఆఫ్లు చెప్పాలంటే 225 పైన 10 మంది ఉన్నారనుకోండి, 25 పైన ఆ జోన్లో 5 పోస్టులే ఉన్నాయనుకోండి, వాళ్ళ 5గురికి తర్వాత పోస్టులు రావాలి. అందువల్ల ఇది కట్ ఆఫ్ జనరల్ ఇంత అని చెప్పినంత పిచ్చితనం లేదంటారు. నేను ఎప్పుడు సగటు మార్కుని తీసుకుంటాను. ఎక్కువ మంది మోడ్ అంటాం, తెలుగులో బాహుళకము అంటాం, దాన్ని తీసుకొని పరిగణలోకి తీసుకుంటాను. సరే, ఇప్పుడు ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ కేటగిరీలో వాళ్ళు అంటే మన ఇప్పుడు పోనీ కీస్ తర్వాత వచ్చినటువంటి 100 to 170 వాళ్ళు, 171 to 180, 181 to 190 రోస్టర్ బలం కానీ జెండర్ బలం కానీ ఉంటే మీకు తగలొచ్చు. నేనేమి తగలదు అని చెప్పటలేదు. అలాగే మీ జోన్లో ఉండే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ని బట్టి ఎక్కువ ఉంటే ఎక్కువ ఛాన్స్ ఉంటాయి, తక్కువ ఉంటే తక్కువ ఛాన్స్ ఉంటాయి. ఇది ఎందుకు నేను ఇస్తున్నాను, ఏంటి ఇంత దూలా లేదా ఈ గోలా అని అంటే, ఓకే, ఆ బులిరాజు చెప్పినట్టుగా నేను కూడా ఈ మధ్య ఓటీటీలు ఎక్కువ చూస్తున్నాను, ఓటీటీ వెబ్ సిరీస్, అందుకే దూలా అనే పదం వచ్చింది. ఓకే, రైట్, నౌ కమ్ బ్యాక్. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు. 3 ఏళ్ళు 5 ఏళ్ళ నుంచి చదివిన వాళ్ళు, వాళ్ళందరికీ మరొక వీడియో చేస్తాను. ఇప్పుడు వాట్ నెక్స్ట్, ఐ ఆమ్ ఆన్ మై వే, వాట్ నెక్స్ట్ అనే వీడియో చేస్తాను. ఇది ఓన్లీ పెర్ఫార్మెన్స్ బేస్డ్గా రివైజ్డ్ సర్వే ప్రకారం
ఫలితాలు. ఓకే, ఇది రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే ఓట్లు వేసే మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దుర్మార్గ ఫలితం తేవాలా లేదా మంచి నాయకుడిని ఎన్నుకోవాలా, దుష్ట నాయకుడిని ఎన్నుకోవాలా అనేది మీరు వేసే ఓట్లను బట్టి ఉన్నట్టుగానే ఇక్కడ ఈ సర్వేని బట్టి ఇది నాకు తేలింది. బట్ నేను నా సర్వేలో పాల్గొనే వాళ్ళ మీద చాలా విశ్వాసం నాకైతే ఉంది. లెట్ us see, ఐ మే బి రాంగ్, ఐ మే బి రైట్. ఓకే, ఎందుకంటే నేను ఎల్లకాలం ఇక్కడ మీ మీద ఆధారపడిందే కానీ నా సొంత కవిత్వాలు కాదు కదా. ఎనీవే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వన్ మోర్ వీడియో ఫ్రమ్ మై ఎండ్. ఇక్కడ నేను నా లక్ష్యం ఏంటంటే అభ్యర్థుల్ని చైతన్యపరచాలి. అదే నెక్స్ట్ వీడియోలో నేను చేయబోతున్నాను. రైట్, థ్యాంక్ యూ.